హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ నా చిట్టి బుడ్డి రోల్లో దంచుకున్నానండి నేను. తెల్లగడ్డ, జింజర్ అండ్ చిల్లీస్. తర్వాత శుభ్రంగా చికెన్ కడుక్కొని ఉప్పు, పసుపు, కారం, పెరుగు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదండి, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కదా అందరి పిల్లలకి. అందుకు ఇంట్లో అల్లరి కంపల్సరీ ఉంటుందండి, అందరి ఇంట్లలోనే ఉంటుంది. ఇంకా కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదన్నా స్పెషల్గా చేస్తే తింటారు కదా అన్నట్టు చేస్తున్నానండి. అది నేను చెప్పా కదా దంచుకున్నానని. చిట్టి రోల్లో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 అవర్ చేసుకున్నా ఓకే, హాఫ్ అన్ అవర్ చేసుకున్నా ఓకే, చాలా బాగుంటుందండి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత. మనం హోల్ మసాలా వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్లో చాలా బాగుంటుంది. జీడిపప్పు వేసుకున్నా ఓకే అంటే ఓకే అండి. తర్వాత టొమాటో సాస్ వేసిన, కాజు వేసుకున్నా కానీ బాగుంటుందండి. నేను స్కిప్ చేశాను, మీరు వేసుకోవచ్చు. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేయాలి. పిల్లలు అంతా ఇంత అల్లరి చేయటం లేదండి ఇంట్లో, అబ్బాబా పిచ్చెక్కిపోతుంది. అలా అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా, ఇంకా నేనేమంటం లేదు. కానీ అబ్బో టెన్షన్ చాలా ఉందండి. పిల్లలు ఇక్కడిదక్కడ అక్కడిక్కడ వేసి టెన్షన్ టార్చర్ పెడుతున్నారు. చికెన్ మసాలా వేసేసానంటే ఆ ఫ్లేవర్ వాటర్లో బాగా కలుస్తుందని. తర్వాత మనము కోకోనట్, తెల్లగడ్డ, ధనియాల పౌడర్ వేసుకొని బాగా నేను ఇంట్లో ఒక ధనియాల పౌడర్ రెడీ చేశానండి. కొన్ని గరం మసాలాస్ వేసి లైట్గా ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ కూడా వేసేసానండి. చూడండి, సూపర్గా ఉంది స్మెల్. మా పాప చేస్తుందని ఇవి పక్కన వద్దు అంటే తను పెద్దగా కట్ చేస్తుంది. నేను అప్పుడు దాకా లెమన్ పిండేస్తున్నాను దీంట్లో. తను అస్సలు ఏదో ఒక చెయ్యాలంట. అది బాగా ఆయిల్ పైకి రావాలండి, ఎందుకంటే బాగా చికెన్ ఉడికిన తర్వాత ఆయిల్ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. సాఫ్ట్గా పీసెస్ కావాలి. ఇదే స్టైల్ సేమ్ పొయ్యిలో చేస్తే సూపర్ ఉంటుందండి. ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్ ఫైనల్ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత సూపర్గా ఉంటుంది. నేను మూత పెట్టేసి కొంచెం దమ్ పట్టేశాను. విలేజ్ స్టైల్లో కంపల్సరీ చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.